నమస్తే ఏబిఎన్ దిక్సూచి కార్యక్రమానికి స్వాగతం. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు ఫిల్మ్ మేకింగ్లో మీ కెరీర్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అందుకు కావాల్సిన విద్యార్హతలు ఏంటి, ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలి, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి తెలియజేయడానికి ఐఐసిజి మల్టీమీడియా కాలేజ్ మార్కెటింగ్ మేనేజర్ జయతీర్థ గారు, అలాగే అకాడమిక్ మేనేజర్ బాలకిరణ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కాలేజ్కి సంబంధించిన ఏవి ఒకసారి చూద్దాం. My name is Saurav Vijayatha. I am studying right now at ISCG and this month is my graduation year. Here the atmosphere is like everyone is striving towards their dream. So there is a positive atmosphere here. I'm not the person I was first year. I've grown a lot. I've come to know about a lot of people. Professional wise, they taught me a lot. When I came here, I don't know anything about animation. But eventually I came to know that okay, I can do anything. ISCG helped me, like they showed me some companies, I went for the interviews, and what I learned from the college, it helped me a lot in my job. It's not like a learning environment of just class. You can go around, have yourself, your own place, and even for the people who are in drawing and art and design. Initially, I was very scared of manual art, and then so I could build up on that on first year because of my faculty. Our college people really motivates us to do a specific amount of comics and cosplay. So we made that Groot, we made a lot of things like Iron Man and Deadpool, Gamora, Thanos. So we did a lot of things. రైట్, బాలకిరణ్ గారు, జయతీర్థ గారు, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ ఐబిఎన్ దిక్సూచి అండి. రైట్, ముందుగా అసలు మల్టీమీడియా కోర్సెస్ గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు మల్టీమీడియా అంటే ఏంటో కాస్త వివరంగా చెప్తారా? మల్టీమీడియా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఇట్ సెల్ఫ్ వన్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీలు చూడాలి, వెబ్, ఇంటర్నెట్, మూవీస్, ఇవన్నీ కూడా ఒక రకంగా మనకు ఒక సబ్జెక్ట్ని ఇస్తుంది. మనకి ఏంటి అసలు అంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైనా ఉంటే మన దాకా రావాలి అని చెప్పేసి అంటే ఒక పర్టికులర్ మీడియా అంటూ ఉండాలి. సో ఇట్లా మల్టిపుల్గా ఉండేటప్పుడు కానీ ఇవన్నీ కలిపి మనకి మల్టీమీడియా అని చెప్పేసి అంటామండి. రైట్, అలాగే జయ్ గారు, సో ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సో మనకి ఎవరైనా సెటిల్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఏ కోర్సెస్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? అంటే సార్ దీంట్లో మనకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటే 2 years ఇంటర్మీడియట్ నాకు కంపల్సరీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మనకు గ్రాడ్యుయేషన్ ఉండాలి. డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి, అడ్వాన్స్ డిప్లొమాస్ ఉన్నాయి. వాళ్ళ సస్టైనిటీ బట్టి మనకు క్వాలిఫికేషన్స్ డిఫర్ అవుతుంటాయి అన్నమాట. దిస్ ఆర్ ఆల్ సర్టిఫైడ్ బై యూనివర్సిటీ కాబట్టి గ్రాడ్యుయేషన్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్. సో మనం ఎలాగైతే గ్రాడ్యుయేషన్ ఎలా చేస్తాం, పీజీ ఎలా చేస్తాం, వాటికి ఎలాంటి అర్హతలు ఉంటాయి, దీనికి కూడా అంత సేమ్ అండి, డిఫరెన్స్. సో కిరణ్ గారు, సో ఇలాంటి కోర్సెస్ని మన హైదరాబాద్లో చేయాలనుకుంటే ఏ కాలేజెస్ అలాగే ఏ అకాడమీస్ ఆఫర్ చేస్తున్నాయి, వాటికి గుర్తింపు అనేది అసలు ఏదైనా యూనివర్సిటీని గుర్తింపు ఉందా వాటికి, అలాగే ఇతర స్టేట్స్లో చేయాలంటే అక్కడ ఏ స్టేట్స్లో ఏ కాలేజెస్ ఉన్నాయి? ఇప్పుడు కాలేజ్ పరంగా చూసుకోవాలంటే అంటే చాలా కాలేజెస్ ఉన్నాయి మనకి. కాలేజెస్ కన్నా ఇప్పుడు మనకి మెయిన్ థింగ్ ఏంటంటే జేఎన్టీయు, జేఎన్ఎఫ్యు 2 యూనివర్సిటీలు. జేఎన్టీయు అనేది మనకి అరౌండ్ 2006లో 4 years డిగ్రీస్ని మనకి ఇచ్చిందండి. అది కూడా ఎట్లా అంటే ఎంఓయు పద్ధతిలో, అంటే మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. దాంట్లో ఏంటి అని చెప్పేసి అంటే ఒక ఇండస్ట్రీ కొలాబరేషన్తో ఇండస్ట్రీకి ఎట్లా యూజ్ అవుతుంది, మనం ఎట్లా చేస్తాము అనేది దాని లోపల క్లియర్గా కోర్స్ స్ట్రక్చర్ మొత్తం అంతా డివైడ్ అయింది. కానీ ఇప్పుడు మనకి జేఎన్ఎఫ్ఏ వచ్చి పిక్చర్లోకి మనకి అఫిలియేషన్ స్టార్ట్ అయింది. అఫిలియేషన్ అంటే జనరల్గా ఇప్పుడు మనకి వేరే బీటెక్ కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో అవన్నీ ఎట్లా ఉంటాయో ఇది కూడా అంతే. మనకి గవర్నమెంట్ తరఫు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది మనకి. అండ్ ఈ పర్టికులర్ కాలేజెస్ కోర్సెస్ కంప్లీట్లీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్. యు ఆర్ ఎలిజిబుల్ టు గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, యు ఆర్ ఎలిజిబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్, ఎనీథింగ్. అండ్ అదే కాకుండా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఇటువంటి కోర్సులు చాలా ఉన్నాయి. ఎందు గురించి అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి. సో దాన్ని మనకు ఒక కోర్స్ స్ట్రక్చర్గా చేసి ఒక సర్టిఫైడ్గా చేసి మనకి ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఇట్ హ్యాపెండ్ అరౌండ్ 15-20 years బ్యాక్ ఓన్లీ. సో అప్పటి నుంచి ఇది బాగా ఊపంది. జయ్ గారు, సో జనరల్గా ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక్కోలాగా ఉంటుంది, ఒకప్పుడు బాగుంటుంది, ఒకప్పుడు బాగుండకపోవచ్చు. మన ఇండియాలో అలాగే అబ్రాడ్లో ఇప్పుడు ఉన్నటువంటి మీడియా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఎలా ఉందంటారు?
సార్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది ఎవర్ గ్రీన్ అండి. బేసికలీ ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో కోవిడ్ ఉంది, దాంట్లో ఇంటి లోపల ఉన్నాం, కానీ ఎంటర్టైన్ అవుతూనే ఉన్నాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ లెందీ ప్రాసెస్ ఆల్ టుగెదర్. దర్ ఇస్ నో స్టాపింగ్ ఫర్ ఇట్. అండ్ దీస్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఏం చేస్తాయంటే దాని ఎంటర్టైన్మెంట్ ఇంకా బూస్టప్ చేస్తాయి అనమాట. వెల్ ఫ్లెడ్జ్డ్, నో డౌట్ దట్ దిస్ హాస్ గాట్ అ హ్యూజ్ ఫ్యూచర్ అండ్ ద ప్రజెంట్ ఆల్సో. కిరణ్ గారు, సో ఈ మనం చూస్తే యానిమేషన్లోనే విఎఫ్ఎక్స్ అని, గేమింగ్ అని ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో వీటిల్లో ఎలాంటి కోర్సెస్ చేయాలి, సో ఎట్లా జాబ్స్ ఎలా ఉంటాయి, జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఇప్పుడు మనకి యానిమేషన్ అనేది ఒకటి, విఎఫ్ఎక్స్, గేమింగ్, టోటల్గా 3 ఎలిమెంట్స్. యానిమేషన్ అంటే ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మనం చూసే కార్టూన్స్ ఏవైతే ఉంటున్నాయో కంప్లీట్గా ఒక సిస్టమ్ ఓరియంటెడ్, ఒక మనిషి ఇంటరాక్షన్ లేకుండా, ఒక లైవ్ ఇంటరాక్షన్ లేకుండా మనకి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 3D యానిమేషనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ చోటా భీమ్ ఉంది మనకి, కంప్లీట్గా 3D మన తెలుగు దీంట్లో చూసుకుంటే కనుక. అదే సపోజ్ మనం విఎఫ్ఎక్స్ పరంగా చూసుకుంటున్నాం, మనకి సూపర్ మ్యాన్ ఉంది, స్పైడర్ మ్యాన్ ఉంది, అవెంజర్స్ ఉన్నాయి, హల్క్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఏవి చూసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ బాహుబలి ఒకటి ఉంది, ఇప్పుడు అది కాకుండా పద్మావతి మూవీ, ఇవన్నీ ఏవి చూసినా సరే మనకి ఎప్పుడైతే ఒక సీజీ, ఒక లైవ్ ఇంటరాక్ట్ అవుతుందో అది విఎఫ్ఎక్స్. ఇంకా గేమింగ్ అంటే చెప్పక్కర్లేదు, మనకి అన్ని మొబైల్స్లో కానీ ఎక్కడ చూసినా సరే మనకి గేమింగ్ ఈజ్ ద మెయిన్ థింగ్. సో దీని లోపల ఏది చేస్తే బాగుంటుంది అనేది పెద్దవాళ్ళ వరకు గేమింగ్ అనేది చాలా అందరికీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరు గేమ్ ఆడకుండా ఉండట్లేదు. అండ్ దీంట్లో ఏ కోర్స్ నాకు బాగుంటుంది, ఏది బాగోదు అని చెప్పేసి అంటే, కార్టూన్ చూడకుండా పిల్లలు ఉండరు, సినిమాలు చూడకుండా పెద్దవాళ్ళు ఉండరు, టీవీలు చూడకుండా ఉండము, గేమ్లు అయితే మొత్తం అందరు వాడతారు. సో కాబట్టి ఆల్ 3 ఇండస్ట్రీస్ ఆర్ వెరీ మచ్ యాక్టివేటెడ్ అండ్ ఆల్ ఆర్ ఈక్వల్. సో జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇవి ఎలా ఉంటాయి, అంటే వాటినే మనం ఒక కెరీర్గా మలుచుకోవడానికి ఎట్లా? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటే చిన్న పార్ట్ నుంచి చెప్తాను నేను మీకు. ఇప్పుడు మనకి టూత్పేస్ట్ తీసుకుంటున్నాం మనం, పొద్దున లెగ్గానే ఫస్ట్ వాడేది, దానిపైన ఒక డిజైనింగ్ ఉంటుంది, దానిపైన ఒక లోగో డిజైన్ ఉంటుంది, అది ఒక కంపెనీ ఉంటుంది, దానికి ఒక బ్రాండింగ్ ఉంటుంది. అది చేయాలి అని చెప్పేసి అంటే కంపల్సరీ కూడా మనకి ఈ పర్టికులర్ ఇండస్ట్రీ కావాల్సింది. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి తీసుకుంటే మీరు ఏది చూడాలన్నా సరే ఇవన్నిటి కూడా జాబ్ ఓరియంటెడ్ అండి. దీస్ ఆల్ ఆర్ జాబ్స్. మీకు ప్రతి ఒక్క దాంట్లో జాబ్ వస్తుంది. ఇప్పుడు టీవీలో చేయాలి అంటే మీకు జాబ్ రావాల్సిందే, దానికి ఈ పర్టికులర్ కోర్సు చేయొచ్చు. మీరు మూవీస్లోకి వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఎట్లా అంటే బ్యాక్ ఎండ్, మీరు ఫ్రంట్ ఎండ్లో కనిపించరు, కానీ బ్యాక్ ఎండ్లో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యి మీ దగ్గర దాకా వచ్చి మీరు ఎంటర్టైన్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఈ పర్టికులర్ జాబ్స్ ఉంటేనే అవుతుందండి. రైట్ జై గారు, సో ఏ ఇండస్ట్రీలో అయినా సరే మనం ఏం చదువుకున్నా కానీ ఆ తర్వాత అందరూ చూసేది మంచి జాబ్, తర్వాత శాలరీ కోసం చూస్తాం. సో ఈ ఇండస్ట్రీలో, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి జాబ్స్, శాలరీస్ ఉంటాయి మనకి? ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎంతవరకు వెళ్ళొచ్చు? సార్, ఐ మీన్ ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ 2 కేటగిరీస్లో ఏంటంటే మీడియా ఇండస్ట్రీ కొంచెం ఫాస్ట్ అడ్వాన్స్ వెళ్ళిపోయింది. ఇంత ముందులాగా నాకు 5,000 వస్తాయి, 6,000 వస్తాయని లేదు కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ ఒక 2.4 నుంచి లేదా 2.5 యాన్యువల్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యి దగ్గర వాళ్ళు ఏంటంటే ఒక 10-12 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి యాన్యువల్ ఇన్కమ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 or 2 years. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీ అండి ఆ విధంగా అయితే. సో కిరణ్ గారు, సో మనం చాలా చూసాం యానిమేటెడ్ స్టోరీస్ కానీ, సిరీస్ కానీ, చోటా భీమ్ కానీ, లేదా లిటిల్ గణేష్, ఇట్లాంటి తెనాలి రామన్ ఇట్లాంటివన్నీ. సో ఎవరైనా ఒకళ్ళు ఒక మంచి స్టోరీ లైన్తో కానీ, మంచి స్క్రిప్ట్తో కానీ వస్తే, సో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సో అసలు సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక సబ్జెక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వీటిని మనం యానిమేషన్ రూపంలో అందించాలి, లేకపోతే వీటిని మనం విఎఫ్ఎక్స్ రూపంలో అందించాలంటే సో ఎలా ఆ సబ్జెక్ట్ని ఎలా పిక్ చేసుకోవాలి? సబ్జెక్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సోషల్ కంటెంట్ ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, కానీ మీరు దీన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి జనాలకి అన్న పాయింట్లో ఒకప్పుడు మనకి ఎటువంటి మీడియా లేదండి నలుగురిలోకి ఈజీగా వెళ్ళిపోవడానికి. ఇప్పుడు మీకు యూట్యూబ్ అనేది ఒక మెయిన్ వన్ అండ్ ద ఈజియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఛానల్ ఉంది. మీరు ఏదైనా సరే చేయొచ్చు. మీకు అంటే మీకు నచ్చిన స్టోరీ ఉంది, దాని కంటెంట్ చేయొచ్చు, ఒక 4 యాక్టర్లు పెట్టుకొని దాన్ని షూట్ చేయొచ్చు, దాని లోపల ఏదైనా సీజీ కంటెంట్ కావాలంటే దాంట్లో యాడ్ చేయొచ్చు. దాన్ని మీరు ఈజీగా యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేయొచ్చు, నలుగురిలోకి పంపించేయచ్చు. స్టోరీని ఇప్పుడు నలుగురిలోకి పంపించడం అనేది ఇట్స్ వెరీ ఈజీ. బెటర్ యూ కెన్ చూస్ యూట్యూబ్. అండ్ ఇండస్ట్రీ దాన్ని చూసినప్పుడు ఆబ్వియస్లీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా సరే దే విల్ ఫాలో కంప్లీట్ యూట్యూబ్స్. దాని లోపల ఏది కొత్తగా వస్తుంది, ఎట్లా ఉంది, దాన్ని అబ్జర్వ్ చేస్తారు. దాన్ని బట్టి మీకు ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతాయి. అలాగే జే గారు, మనం సినిమాల పరంగా చూస్తే స్పైడర్ మ్యాన్ కానీ ఇంకా సూపర్ హీరో సినిమాలు చాలా వచ్చాయి మనకి. సో వాటిల్లో విఎఫ్ఎక్స్ కానీ ఇంకా ఇతరత యానిమేషన్ కానీ చాలా ఒక ఈ మంచి లెవెల్లో ఉంటాయి. సో అవి ఆ పరంగా చూస్తే మనకి సినిమాల పరంగా ఎట్లాంటి కెరీర్ ఉంటుంది? సార్, ఇప్పుడు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ బాహుబలిని తీసుకుందామండి. అంత ముందు కూడా విఎఫ్ఎక్స్ కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చాయి భారతదేశంలో, కానీ ఇది వచ్చి ఒక ట్రెండ్ సెట్ చేసింది అనమాట.
సో దాని పరంగా నేను కెరీర్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కొన్ని డెసిగ్నేషన్ పరంగా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. సో హెఫ్టీ అమౌంట్ ఆఫ్ రెమ్యునరేషన్ స్టార్ట్ అయింది. ఇండియన్ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ కరెంట్లీ ఈస్ బూమింగ్ అప్ రైట్ నౌ. అది మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వన్స్ అగైన్ అండ్ లాట్ ఆఫ్ ట్రెండ్ సెట్టింగ్ ఆల్సో. దట్స్ వై ఇట్ ఇస్ గోయింగ్ టు బి. కిరణ్ గారు, సో మనకి ఇక్కడ విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే యానిమేషన్ కానీ సో ఇండియాలో ఎలా వాడుతున్నారు దాన్ని? అంటే మనం ఎక్కువగా మనం హాలీవుడ్ మూవీస్లో ఇవంతా ఎక్కువగా యూసేజ్ అంతా ఎక్కువగా ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది? మీ దగ్గర చేసిన అంటే మన ఇండియాలో చదువుకుంటే ఇక్కడ కోర్సెస్ యానిమేషన్లో కానీ విఎఫ్ఎక్స్లో ఇక్కడ చేసిన కోర్సెస్ సో వాటితో అక్కడ మనం పనిచేయచ్చా? అక్కడ ఎలా ఉంటాయి అవకాశాలు? ఇప్పుడు మనకి కోర్స్ సబ్జెక్ట్ ప్రకారంగా ఎప్పటి నుంచి అయితే మనకి డిగ్రీస్ వచ్చాయండి, 4 years డిగ్రీ అండ్ 2 years మాస్టర్స్. ఇవి వచ్చినప్పటి నుంచి మనకి 4 years జనాలు అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం అంతా కూడా డ్రాయింగ్స్, ఆర్ట్, ఒక క్యారెక్టర్ని ఎట్లా వేయాలి ఏంటి మొత్తం అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దాని తర్వాత దాన్ని ఒక 3Dలోకి ఎట్లా తీసుకొని వస్తాం మనం, ఆ 3Dలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం. దాని తర్వాత మనకి ఒక కంపోజిషన్, ఒక సౌండ్ యాడ్ చేయడం కానీ, దానికి ఒక మ్యూజిక్ యాడ్ చేయడము, దాన్ని బ్యూటిఫుల్గా ఎట్లా ప్రజెంట్ చేయడము. సో ఇవన్నీ ప్రాసెస్ ఈ 4 years డిగ్రీస్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఫ్రమ్ దట్ పర్టికులర్ పాయింట్ వీఆర్ ఈక్వల్ టు కంపీట్ విత్ ద ఫారెన్ యూనివర్సిటీస్ అండ్ ఫారెన్ హాలీవుడ్ థింగ్స్ ఆల్సో. సో కానీ మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవడానికి, జాబ్ చేసేయడానికి వెంటనే ఆప్షన్ వచ్చేస్తుందా అని చెప్పేసి అంటే ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ యువర్ క్రియేటివిటీ. కానీ అవకాశం ఎట్లా వస్తుంది? ఇండియాలో గనక మనము మంచి మంచి కంపెనీస్ ఉన్నాయండి. మనకి డిజిటల్ డొమైన్ అని చెప్పేసి ఉంది, ఓకే, డీ నెగ్ అని చెప్పేసి ఉంది, ఎక్సెంట్రిక్స్ ఉంది, ఎంపీసీ ఉంది. ఇటువంటి చాలా మంచి హాలీవుడ్ రేంజ్ స్టూడియోస్ ఉన్నాయి మన దగ్గర. అటువంటి వాటిల్లో కనుక మీరు ఒక 2 years 3 years కనుక మీరు జాబ్ చేయగలిగితే ఈజీగా మీరు అబ్రాడ్కి వెళ్ళి ఈజీగా సెటిల్ అయిపోవచ్చు. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక కోర్స్ చేయాలి అన్న అవసరం లేదండి. జయ గారు, మీరు ఈ కోర్సెస్ నేర్చుకున్న తర్వాత చాలామందికి ఉంటుంది అంటే అందులో ఫ్లరిష్ అవ్వాలంటే అక్కడే ఉండాలా, లేకపోతే వేరే ఏదైనా ఐటీ సెక్టార్లో దానిలో కూడా షిఫ్ట్ అవ్వచ్చా, ఎట్లా ఉంటుందంటే? అంటే ఐటీలో వెళ్తే ఎలాంటి జాబ్స్ ఉంటాయి వాళ్ళకి అక్కడ? సరే, ఏమవుతుందంటే సార్, మనం చూస్ చేసుకునే క్రియేటివ్ ఇండస్ట్రీ అనేది దిస్ ఇస్ ద సెల్ఫ్ చాయిస్ అనమాట. సరే, ఐటీ ఇండస్ట్రీని కంపేర్ చేసుకుంటే అక్కడ కూడా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. గ్రాఫిక్ డిజైనింగ్ సెక్టర్ అని చెప్పేసి, లేకపోతే డిజైనింగ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి. సో వాళ్ళకి ఏంటంటే సపరేట్ యూనిట్ అది. వాళ్ళకి కావాలంటే అటు షిఫ్ట్ అవ్వచ్చు. కానీ ఇట్స్ బెటర్ టు ఆక్యుపై ద సేమ్ క్రియేటివ్ స్పేస్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ ఆల్సో. పేమెంట్స్ ఆర్ గెట్ టుగెదర్ ద సేమ్ వే అయిపోయిందండి ఈ కాంపిటీషన్లో. బికాస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తుంది కాబట్టి ఐటీలో కూడా సెక్టర్లో సెగ్మెంట్ ఉంది. దే కెన్ ఆల్సో షిఫ్ట్ ఆన్ టు దట్. బెటర్. రైట్, మనము ఐఏసీజీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ లక్ష్యంతో స్టార్ట్ చేశారు, ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది మనం డీటెయిల్గా ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం ఆ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. షూర్. దిక్సూచిలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN. వెల్కమ్ బ్యాక్ టు దిక్సూచి. సో జయ్ గారు, సో ఈ ఐఏసీజీ అనేది అసలు ఏ లక్ష్యంతో స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? సార్ యాక్చువల్లీ వే బ్యాక్ 18 years అయిపోయిందండి. ఫండమెంటల్గా చెప్పాలి అంటే రామకృష్ణ గారు మా హెడ్ అవుతున్నారు. తన లక్ష్యం ఏంటి అంటే ఇలాంటి యానిమేషన్ సంబంధించిన కోర్సెస్ ఇంతవరకు మనం బయట కంట్రీస్లో చూస్తున్నాం. అది ఇండియన్ దీనికి రావాలి, ఇక్కడ స్టూడెంట్స్ బేస్ ఎవరుతున్నారో ఆర్ట్ పరంగా స్ట్రాంగ్గా ఉండాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన సంస్థ. ఇప్పుడు ఏంటంటే అది స్ప్రెడ్ అయ్యి మేము దాదాపు ఒక 3,800 స్టూడెంట్స్ ఇప్పుడు బయటకు వచ్చారండి ఇదే కాలేజ్ నుంచి. వెల్ ప్లేస్డ్, ఎవ్రీబడి ఈస్ ప్లేస్డ్. యూఆర్ ప్రౌడ్ టు సే దట్ 100% ప్లేస్మెంట్ ఉంది అని చెప్పేసి. బికాస్ మా నెట్వర్క్ అలా ఉండింది ఈ పర్టికులర్ జాబ్ సైట్ సంబంధించి కానీ, వేరే ప్రొడక్షన్ హౌసెస్ సంబంధించి కానీ. సో వెల్ బీయింగ్, దట్స్ హౌ ఐఎస్సీజీ స్టార్టెడ్ విత్ దట్ మోటో అండ్ స్లోలీ వీఆర్ గ్రాడ్యుయేటింగ్ మూవింగ్ ఆన్ టు అదర్ సైడ్ ఆఫ్ ఇట్. సో ఐఎస్సీజీకి హైదరాబాద్లోనే ఉన్నాయి, ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయి? సార్ ప్రస్తుతానికి ఏంటంటే మేము ఫండమెంటల్గా ఆపరేషన్స్ 3 branches ఇక్కడ నడుపుతున్నాం అనమాట. ఓకే, హైదరాబాద్లో. అంటే గుంటూరు వీఆర్ స్టార్టింగ్ అన్నది బ్రాంచ్ ఆల్టుగెదర్. ఆపరేషన్స్లో ఉంది, బట్ ఎట్ ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా, దట్స్ అ బ్రేక్ ఆన్ టు ఇట్. కిరణ్ గారు, సో మల్టీమీడియా కోర్స్ చేసిన వారికి అసలు సాఫ్ట్వేర్ కోర్సెస్ చేసిన వారికి ఏమైనా తేడా ఉందా? రెండు అంటే దానికి దీనికి ఎట్లా అనుకోవచ్చు? ఇప్పుడు దాంట్లో సబ్జెక్ట్ డిఫరెంట్ ఉండొచ్చండి. ఎందు గురించి అంటే ఇప్పుడు మీకు ఈ ఆర్ట్ పరంగా ఏవైతే ఉంటాయో అది మీకు ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తుంది, ప్రోగ్రామింగ్కి సంబంధించినవి బ్యాక్ ఎండ్లో నడుస్తుంది. సో ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ కంపెనీ ఏవైతే ఉన్నాయో, ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా ఫ్రంట్ ఎండ్ పిక్చర్ రావాలి అని చెప్పేసి అంటే కంపల్సరీ ఈ ఆర్ట్ అనేది టచ్ అవ్వాల్సిందండి. ఇప్పుడు అమెజాన్ తీసుకోండి, దాని లోపల దీనికి ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు. మీరు మహేంద్రా తీసుకోండి, విప్రో తీసుకోండి, ఇవన్నిటిలో కూడా ఈ పర్టికులర్ ఆర్ట్ రిలేటెడ్ కూడా జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే డిజైనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో డిజైనింగ్ ఒకప్పుడు ఏంటి అంటే దే యూస్ టు గో టు హైర్ అండ్ అడ్వర్టైజింగ్ కంపెనీ అండ్ అక్కడ ఇది చేశారు. ఇప్పుడు అట్లా కాదు, దే ఆర్ టేకింగ్ బికాస్ ఆ కంటెంట్ అనేది పెరిగిపోయింది వాళ్ళకి. సో దే నీడ్ పీపుల్. ఇప్పుడు మీకు డెలాయిట్లో ఉన్నారు,
ఎవ్రీవేర్. ఈవెన్ ఆల్ ఐటీ ఇండస్ట్రీ ఆల్సో ఈజ్ లుకింగ్ ఫర్ ద ఆర్ట్ పీపుల్. రైట్. జయ గారు, సో మన ఇందాక కొంతమంది స్టూడెంట్స్ని చూసాను, గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో మన ఏవీలో. సో ఎట్లా ఉంది గర్ల్స్ స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది? యాక్చువల్లీ అండి ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిందండి. ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండేది గర్ల్స్ స్ట్రెంత్, కానీ ఇప్పుడు ఉమెన్ ఇన్ యానిమేషన్ ఒక కాన్సెప్ట్ ఉందండి. యానిమేషన్లో అమ్మాయిలు లేకపోతే వీళ్ళ ఎలా ఉండదు వీళ్ళు ఎంట్రీ అవుతాయంటే దట్స్ హ్యాస్ స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్. దాదాపు మీరు నమ్మరు, కొన్ని బయట యూనివర్సిటీస్లో కూడా అమ్మాయిలు అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా ఉన్నారనమాట, విజువల్ ఎఫెక్ట్స్లో, గేమింగ్లో, మా ఓన్ స్టూడెంట్స్. సో ఇట్స్ ట్రెండ్ సెట్ అయ్యి వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు డిఫరెంట్ యాంగిల్. క్రియేటివిటీ అమ్మాయిల్లో కూడా ఇలా ఉంటుంది, లీప్స్ అండ్ బౌండ్స్లో ఉంటుందని చూపించారు. సో ఇట్స్ గుడ్ ఫర్ గర్ల్స్ మోస్ట్లీ. అలాగే క్రియేటివిటీ అంటున్నారు కాబట్టి సో ఈ యానిమేషన్ కోర్సెస్ కానీ విఎఫ్ఎక్స్ కానీ సో ఈ ఓన్లీ ఫర్ క్రియేటివ్ పీపుల్, అలా బాగా ఆలోచించగలిగే వాళ్ళకే ఈ కోర్సెస్ సెట్ అవుతాయి? కాదండి, లేదు. ఇప్పుడు ఏంటి మనకి ఉట్టి క్రియేటివ్ పీపులే కావాలి అనుకుంటే మనకి 1000లో ఒక 2-3 ఉంటారేమో, లేదంటే ఇంకా తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మనకి క్రియేటివిటీ అనేది ఒక థాట్, ఆ థాట్ని ఇన్కల్ట్ చేయాలి అని చెప్పేసి అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ థెరపీస్. రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ అని చెప్పేసి అని, లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివిటీస్ అని చెప్పేసి అని, ఒక కాన్సెప్ట్ని ఎట్లా ఆలోచించాలి, ఒక క్యారెక్టర్ ఎవాల్వ్ అవ్వాలి అని చెప్పేసి అంటే దానికి చాలా ఇన్పుట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఇన్పుట్స్ అని ఎట్లా, ఇవన్నీ కూడా మనము ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్పుట్, స్టోరీ బుక్స్ అని కానీ అన్నీ మనం ఇస్తామన్నమాట. సో మనకి ఆర్ట్ అనేది ఉట్టి బార్న్ ఆర్టిస్ట్ అనే కాకుండా ఈవెన్ హీ షుడ్ హ్యావ్ ఎ ప్యాషన్. ఏంటి అంటే నేను ఒక ఆర్ట్, ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయాలి, నాకు ఈ తపన ఉంది అనుకోండి, కంపల్సరీ వాళ్ళని మనమైతే ఎక్సెల్ చేయగలుగుతాం. దట్స్ ఫర్ షూర్. ముందే కంపల్సరీ ఆర్ట్ ఉండే పుట్టాలి, ఆర్ట్తో ఉన్నవాడే బతుకుతాడు అని చెప్పేసి అన్న కంపల్సరీ అయితే లేదు. రైట్. మీతో మాట్లాడడానికి శేఖర్ కాల్ చేశారు, మాట్లాడదాం. శేఖర్ గారు నమస్తే. ఇక్కడ శేఖర్ గారు, బాలకిరణ్ గారు అలాగే జయతీర్థ గారు ఉన్నారు ఐఏసీజీ నుంచి, మాట్లాడండి. సార్ చెప్పండి శేఖర్ గారు. సార్ యాక్చువల్గా మేము ఎంఎస్సి కంప్లీట్ చేసామండి. ఓకే. అయితే అప్పుడు మేము ఉన్న టైంలో మాకు ఈ మల్టీమీడియా గురించి వీటి గురించి అవగాహన లేదు. ఓకే. బట్ ఇప్పుడు ఈ మల్టీమీడియా కోర్స్ నేర్చుకోవడానికి ఏమైనా ఏజ్ లిమిట్ అనేది ఉందా, దానికి సంబంధించి తెలుసుకున్నాము. ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదండి, కాకపోతే వన్ పాయింట్ ఏంటంటే మీరు పార్ట్ టైం అయితే చేయలేరు, మీరు ఫుల్ టైం చేయాల్సి ఉంటుంది. మీరు ఎంఎస్సి చేసినా సరే మనకి దగ్గర మాస్టర్స్ అని డబుల్ మాస్టర్స్ అవ్వచ్చు మీది, కాకపోతే ఏంటి అంటే ఇట్స్ ఎ ఫుల్ టైం కాలేజ్ అండి. ఇట్స్ నాట్ లైక్ మీరు డైలీ ఒక 2 hours స్పెండ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే కష్టం. వీ నీడ్ ఫుల్ డే. రైట్. సో జయ్ గారు, అడ్మిషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు కరోనా టైము అంతా, ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు అసలు క్లాసెస్. సో దీనికి సంబంధించి మీరు కరోనాకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు క్లాస్ రూమ్లో, అలాగే అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? సార్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు కరోనాకి సంబంధించి అడ్మిషన్స్ అనేది కొంచెం బ్రేక్ పడింది, మా కాలేజ్ అనే కాదు అన్నిటికీ. కానీ మేమేం చేస్తామంటే త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి, ఒక రిటర్న్ టెస్ట్, అలాగే ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా, వీడియో కాల్ ద్వారా మేము ఏం చేస్తాం, అడ్మిషన్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ఓకే. ప్లస్ ఆ పిల్లల స్టాండర్డ్స్ చూసి దీని పక్క నుంచి దెన్ దట్స్ హౌ వి కన్ఫర్మ్ ద అడ్మిషన్ పార్ట్. నెక్స్ట్ ఇప్పుడు క్లాసెస్ అనేవి ఏమవుతుందంటే సార్, ఎప్పుడైతే యూనివర్సిటీ మనకు ఇస్తుందో ఓకే దీస్ ఆర్ ద డేట్స్ యూ కెన్ స్టార్ట్ ద క్లాసెస్ అని, అప్పుడే మనం చేయగలం. సో వీ వెయిటింగ్ ఫర్ ద ప్రపోజల్. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఐ గెస్ మీన్ ప్రాబ్లీ షుడ్ బి స్టార్టింగ్ బై సమ్వేర్ నియర్ జూలై ఆర్ సో ఫ్రమ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. అడ్మిషన్స్ అయితే ఇలాగ ఆన్లైన్ నడుస్తున్నాయి సార్, ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా, దీని ద్వారా. ఈవెన్ క్లాస్ రూమ్స్ కూడా ఎగ్జిస్టింగ్ పిల్లలకి వీ హ్యావ్ స్టార్టెడ్ గివింగ్ ఇట్ ఆన్లైన్ యాజ్ పర్ యూనివర్సిటీ డైరెక్షన్స్. ఒక సబ్జెక్టు ఈ స్లాట్లో ఉంటుంది, ఈ స్లాట్లో ఉంటుందని వీఆర్ డూయింగ్ ఇట్. అలాగే కోర్స్ పరంగా చూస్తే ఎలా అంటే బీఏనా బీఎస్సీ ఎట్లా ఉన్నాయి కోర్సెస్, ఎట్లాంటి కోర్సు గ్రాడ్యుయేషన్లో కానీ అండర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ? సార్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయితే మన దగ్గర బీఏ మల్టీమీడియా అంటామండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే అలాగే ఎంఏ మల్టీమీడియా వస్తుంది, డిప్లొమా కోర్స్ అయితే ఫినిషింగ్ స్కూల్ డిప్లొమా అని అంటాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిన పిల్లలకి గ్రాడ్యుయేషన్ కోర్సు, తర్వాత డిగ్రీ అయిన వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా వాళ్ళకి ఏంటంటే కొంచెం లీనియన్స్ ఉంటుంది, డిగ్రీ వాళ్ళన్నా చేయొచ్చు లేకపోతే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళని చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ హౌ దే చూస్ ఇట్. ఒకప్పుడు ఇది మనకి ఫినిషింగ్ స్కూల్ డిప్లొమా కానీ ఇటువంటివి ఏవైనా చేయాలి, షార్ట్ టర్మ్స్ చేయాలంటే 10th పైన కూడా మనకి యాక్చువల్లీ 10th చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే. కానీ ఇప్పుడు 10th చేసి చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే అట్లీస్ట్ మీరు కరస్పాండెన్స్లో అయినా సరే +2 అనేది కంపల్సరీ ఫినిష్ చేసిన తర్వాత ఈ యానిమేషన్ కోర్సెస్కి రండి. ఎందు గురించి అంటే ఇండస్ట్రీ ఇప్పుడు బేసిక్గా మీకు ఉట్టి 10th పైనే వస్తున్నారు అని చెప్పేసి అంటే దీంట్లో సబ్జెక్ట్ క్రియేటివిటీ ఇంపార్టెంట్ యాక్సెప్ట్, కానీ క్వాలిఫికేషన్ ఒక కంపెనీలో ఉండాలి అంటే కూడా చూస్తున్నారు. సో మీరు అది పార్ట్ టైంలో చేసుకోండి, +2లో చేసుకోండి, అంటే కరస్పాండెన్స్లో చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ మినిమం ఒక ఇంటర్ డిగ్రీ కూడా ఉంటే బెటర్
ఈవెన్ షార్ట్ టర్మ్ చేయాలన్నా సరే. సార్ అలాగే ప్లేస్మెంట్స్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్తున్నారు. సో ఎలా పాసిబుల్ అవుతుంది 100%? మీరు ఎలా చేస్తున్నారు? సార్ 100% ప్లేస్మెంట్ అనే దాంట్లో మనకి కొన్ని క్లాస్ ఏంటి అని చెప్పేసి అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇచ్చే ట్రైనింగ్ బేసిస్ ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ మనం ఎవర్ వీఆర్ ప్లేసింగ్ దెమ్ మనకున్న స్టూడియోస్తో ఇప్పుడు ఏవైతే ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయో వాటితో ఉన్న ర్యాపు. ఓకే, అండ్ ఇవాళ వరకు మనం ఎప్పుడైతే ఐఏసీజీ స్టూడెంట్స్ని ప్లేస్ చేసామో ఏ పర్టిక్యులర్ స్టూడియోస్లో కానీ కంపెనీస్లో కానీ మనకి రిమార్క్స్ నెగిటివ్స్ అనేవి రాలేదు. సో వాళ్ళు మళ్ళీ మనకి ఫోన్ చేస్తారు కంపల్సరీ దట్ వీ నీడ్ పీపుల్ అనేది. ఈ పర్టిక్యులర్ పైప్ లైన్ అనేది మాకు 2010 నుంచి స్టార్ట్ అయింది. 2010 కన్నా ముందు మేము షార్ట్ టర్మ్స్ అంటే ఫస్ట్ బ్యాచ్ అవుట్కమ్ ఈజ్ ఇన్ 2010. ఎప్పటి నుంచి అయితే మేము BMM బ్యాచులర్ ఆఫ్ మల్టీమీడియాని ప్లేస్ చేసాము మేము ఓకే ఇండస్ట్రీలోకి, దెన్ ద రియల్ పిక్చర్ ఆఫ్ ద IACG కేమ్ ఇన్ టు ద పిక్చర్. సో అప్పటి నుంచి మాకు అసలు ఎటువంటి ఎదురు తిరగలేదండి, ప్రాబ్లం లేదు. రైట్. జయ గారు, మనం చూస్తే చాలామంది అంటే మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది యానిమేషన్లో కానీ, అంటే దానికి తగ్గట్టుగా మన స్టూడెంట్స్ అందరూ కూడా ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ అవుతున్నారు, దానికి తగ్గట్టుగా ఎట్లా ఉంది వాళ్ళ కెరీర్ ఎట్లా ఉంటుంది? సార్ ఇప్పుడు ఏంటంటే మల్టీమీడియా కానీ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ కెరియర్ సెక్టర్ ఎలా ఉంటుందంటే సార్ ఇట్స్ ఎవర్ బూమింగ్ అనమాట. ఏమవుతుంది, ఇప్పుడు నాకు చిన్న యాడ్ ఇవ్వాలి, ఆ యాడ్కి సంబంధించిన ఒక బీజీ ప్రిపేర్ చేసుకోవాలి వెనకాల, లేదా దానికి సంబంధించిన ఒక డ్రాయింగ్ కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, లేకపోతే ఒక గేమ్ సెగ్మెంట్ ఉంది దానికోసం ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ కానీ డిజైనింగ్, కోడింగ్ చేసుకోవాలి. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ ఇట్స్ డెసిగ్నేషన్స్ ఆల్ టుగెదర్. అండ్ సార్ చెప్పినట్టుగానే మన నెట్వర్క్ ఏంటంటే అన్ని ప్రొడక్షన్ హౌసెస్తో అన్ని డిపార్ట్మెంట్స్తో ఉంటుంది. సో స్టూడెంట్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుని ఫుల్ ఫ్లెడ్జ్గా బయటకు వస్తారో వాళ్ళకి రెడీగా ఆక్యుపెన్సీ ఒకటి ఉంటుందన్నమాట. దే జస్ట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. వాళ్ళ డెమో రీల్స్తో కానీ వాళ్ళ షో రీల్స్తో కానీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అండ్ ఎస్, ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ వన్స్ యూ థింక్ క్రియేటివిటీ అండ్ లాట్ మెనీ ఆపర్చునిటీస్ బయట. అది కిరణ్ గారు, సో ఇంకొకటి ఫీజ్ స్ట్రక్చర్ అంటే ఫీజెస్ ఈ యానిమేషన్కి కొంచెం హైగా ఉంటాయని ఒక బయట ఒక అపోహ ఉంది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనికి సంబంధించి మీరు మీ డీటెయిల్స్ ఏమైనా చెప్తారు IACG ఫీజ్ స్ట్రక్చర్ గురించి? ఫీజ్ స్ట్రక్చర్లో ఇప్పుడు మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయండి. డిఫరెంట్ బ్రాంచెస్లో మనకి ఇదే పరంగా అంటే ఇప్పుడు కొంతమంది చాలా హైగా ఆలోచిస్తారు, వాళ్ళకు ఒక ప్లేస్లో ఇప్పుడు మనకి మన మాదాపూర్లో ఉంది జూబ్లీ హిల్స్, దాని తర్వాత అమీర్పేటలో ఒక బ్రాంచ్ ఉంది, దాని తర్వాత ఇట్లా ఏవైతే ఉన్నాయో మనకి అటువంటి ప్లేసెస్లో మనకి డిఫరెంట్గా మనకి ఫీ స్ట్రక్చర్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఎందు గురించి అంటే ఇట్స్ ఓన్లీ అబౌట్ ద లొకాలిటీ బట్ ద కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ వాట్ వీ డెలివర్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. దీని లోపల కొంచెం ఫీజెస్ అయ్యి ఉంటాయి అని చెప్పేసి అంటారండి. ఎందు గురించి కంపల్సరీ అంటే ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, సిస్టమ్, కంప్యూటర్ కంపల్సరీ. IACG విల్ గివ్ యూ, ఇట్ మీన్స్ ఒక స్టూడెంట్కి ఒక సిస్టమ్ ఇచ్చేస్తుంది కంప్లీట్గా ఫుల్ డే. అది ఇంకా మరి అంటే మనకి వేరే దగ్గర ఎక్కడి నుంచి కూడా మనకి ఉండదు. ఓకే, సో ఆ పర్టికులర్ ఒక పర్సన్కి ఒక సిస్టమ్ ఎలోకేట్ చేయాలి అని చెప్పేసి అంటే దాని పర్టికులర్ ప్రైజ్ వల్ల మనకి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ నీడెడ్ అండి. డేకి 2 hours చెప్పి మనం పంపించేసాము వాళ్ళ ఇంటి దగ్గర చేస్తారు అని చెప్పేసి అంటే వాడికి అవుట్పుట్ రాదు, మనకి ఏమీ చేయలేదు. అది రైట్. జై గారు, సో గవర్నమెంట్ సపోర్ట్ ఎట్లా ఉంది? ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ గేమింగ్ టవర్స్ కూడా స్టార్ట్ చేయబోతోంది. సో గవర్నమెంట్ సపోర్ట్ ఎట్లా ఉంది ఈ ఇండస్ట్రీకి? సార్ ఐ మీన్ బేసిక్లీ ఏంటంటే మనం T-Hub స్టార్ట్ చేసినప్పుడు KTR గారు అప్పటి నుంచి ఒక ఇదేంటి అంటే అక్కడ ఒక యానిమేషన్ అనేది స్పెషల్ హబ్ వచ్చేస్తుంది. ఆల్ దిస్ కాలేజెస్ కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ దే బీన్ ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫ్ దిస్ థింగ్. గవర్నమెంట్ హెస్ డన్ అ లాట్ ఆఫ్, తెలంగాణ గవర్నమెంట్ ఎస్పెషల్లీ హెస్ గివెన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ దిస్ పర్టికులర్ సెక్టర్ అండి. ఐ గెస్ ఐ మీన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. గవర్నమెంట్ చేస్తున్న పరంగా వెళ్తే ఐ మీన్ దిస్ విల్ బి రియలీ బ్రైట్. హైదరాబాద్ విల్ బి హబ్ ఫర్ యానిమేషన్. లెట్స్ హోప్ ఫర్ ఇట్. రైట్. సో మీతో మాట్లాడడానికి శ్రీకాంత్ కాల్ చేశారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. హలో, శ్రీకాంత్ గారు చెప్పండి. అది ఫిలిం మేకింగ్ గురించి కోర్స్ ఎలా ఉంటుందని కనుక్కోవడం చేశాను. ఫిలిం మేకింగ్ అండి? యా. ఇప్పుడు మీది క్వాలిఫికేషన్ ఏంటండి? గ్రాడ్యుయేషన్ అయిపోయింది అండ్ వర్క్ చేస్తున్నాను. అచ్చా, మీరు జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ? యా. ఓకే, ఫిలిం మేకింగ్ చేయాలి అని చెప్పేసి అంటే మీకు స్పెషల్గా 2 years డిప్లొమాస్ ఉంటుందండి. 4 years దాంట్లో అని చెప్పేసి అంటే కూడా మీకు ఉంది ఫిలిం మేకింగ్. కాకపోతే ఏంటి అంటే 4 yearsలో మీరు 4 years స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు షార్ట్ టర్మ్ ఆలోచిస్తున్నారేమో. షార్ట్ టర్మ్ ఈజ్ నాట్ రైట్. ఇప్పుడు మినిమం 2 years డిప్లొమా 1 year ఉంటుంది, అట్లీస్ట్ అన్నా సరే 1 year ఉంటుందండి. ఆ 1 year చేయాల్సి వస్తుంది కంపల్సరీ. దాని లోపల మీకు
మనకి సినిమాటోగ్రఫీ డైరెక్షన్ అని చెప్పేసి 2 ఉంటుందండి. సో ఆ 2 చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు, జై గారు. సో ఐఏసీజీ గురించి అలాగే మీరు ఆఫర్ చేస్తున్న కోర్సెస్, అలాగే గేమింగ్ ఇండస్ట్రీ, అలాగే ఎంటర్టైన్మెంట్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ గురించి చాలా డీటెయిల్గా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది